నేను మీ బాలాజీ. ఈరోజు మనం డిస్కస్ అయిపోయే టాపిక్ సెక్షన్ 115BAC. 115BAC అనేసరికి ఏదో కొత్త సెక్షన్ అని అనుకోకండి. ఇట్ ఈస్ వెల్ నోన్ యాజ్ న్యూ ట్యాక్స్ రిజిమ్. సో న్యూ ట్యాక్స్ రిజిమ్ అని చెప్పేసి పాపులర్గా ఇట్ ఈస్ నోన్. అండ్ ఈ సెక్షన్ డిస్కస్ చేసే ముందు న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేసరికి న్యూ స్లాబ్ రేట్స్ అనుకుంటారండి. న్యూ స్లాబ్ రేట్స్ ఒకటే కాదండి. ఇన్ కేస్ న్యూ స్లాబ్ రేట్స్లో ట్యాక్సెస్ పే చేయాలంటే వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ సర్టన్ కండిషన్స్. ఈ కండిషన్స్ కూడా మనకి సెక్షన్ 115BAC సబ్సెక్షన్ 2లో చెప్పారండి. సో ఈ కండిషన్స్ అండ్ వాట్ ఆర్ ద న్యూ స్లాబ్ రేట్స్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సెక్షన్ 115BAC. సెక్షన్ 115BAC వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ స్కీమ్ అండి. అంటే ఎస్ఎస్సి ఇఫ్ యూ వాంట్ టు పే ట్యాక్సెస్ అండర్ ద ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ దెన్ హీ కెన్ పే ట్యాక్సెస్ అండర్ ద ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్. If you want to avail the benefit of new tax regime, then he can pay taxes under the new tax regime. So it is completely in the hands of SSC andi. So it is an optional scheme. Tarvata, to what kind of SSCs this section 115BAC is applicable? It is applicable for individuals and HUFs andi. So individuals ki HUFs ki it is applicable. And if an HUF is a non-resident, then non-resident ayunte apply avutundi ee provision. It is applicable andi. So irrespective of the residential status, it is applicable to individuals and HUFs. Okay, so it is applicable to both individuals, it is applicable to both individuals and HUF, and whether they are resident or non-resident. Okay, తర్వాత స్పెషల్ రేట్స్కి రిలేటెడ్ ప్రొవిజన్ ఉంటుందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్ 115BAC ఎప్పుడైతే మనం బేర్ యాక్ట్లో చదువుతామో ఇట్ స్టార్ట్స్ లైక్ దిస్: notwithstanding anything contained in this act. It means that it is overriding all the other provisions of Income Tax Act. Okay, so notwithstanding anything contained in this act, but subject to the provisions of Chapter 12. So it is overriding all the provisions of Income Tax Act other than Chapter 12 provisions. Chapter 12లో దేని గురించి డిస్కస్ చేస్తారంటే ఇన్కమ్స్ విచ్ ఆర్ ట్యాక్సబుల్ అట్ స్పెషల్ రేట్స్. సో చాప్టర్ 12 ప్రొవిజన్స్ తప్ప వేరే ప్రొవిజన్స్ అన్నీ ఓవర్ రైడ్ చేస్తుంది. ఇట్ మీన్స్ దట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంది, పీజీపీపీ ఇన్కమ్ ఉంది అనుకోండి. అండ్ అదేవిధంగా నాకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విచ్ ఇస్ కవర్డ్ అండర్ సెక్షన్ 111A ఉందనుకోండి. సో 111A ఏం చెప్తుంది? ఇన్ కేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విచ్ ఇస్ కవర్డ్ అండర్ సెక్షన్ 111A ఉంటే ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ 15% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్లాబ్ రేట్ విచ్ ఇస్ అప్లికబుల్ టు మీ. ఓకే, సో నేను ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్సెస్ పే చేస్తున్నా, న్యూ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్సెస్ పే చేస్తున్నా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విచ్ ఇస్ కవర్డ్ అండర్ సెక్షన్ 111A ఉందనుకోండి, దానికి మాత్రం స్పెషల్ రేట్ ఏదైతే ఇచ్చారో ఆ రేటే అప్లై అవుతుంది. వేరే ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో పీజీపీపీ ఆర్ శాలరీ ఇన్కమ్స్ ఉన్నాయి కదా, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్సెస్ పే చేస్తున్నాను అనుకోండి, నాకు ఓల్డ్ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. న్యూ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్సెస్ పే చేస్తున్నాను అనుకోండి, న్యూ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. బట్ స్పెషల్ ఇన్కమ్స్ విచ్ ఆర్ కవర్డ్ అండర్ చాప్టర్ 12 ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ట్యాక్స్ రిజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్సెస్ పే చేస్తున్నా, న్యూ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్సెస్ పే చేస్తున్నా, నాకు అప్లై అయ్యే రేట్ మాత్రం రేట్స్ గివెన్ అండర్ చాప్టర్ 12. ఓకే, స్పెషల్ రేట్స్ ఏవైతే ఇస్తారో ఆ రేట్సే అప్లై అవుతాయి. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి ఆల్రెడీ, ఈ బెనిఫిట్ అంటే న్యూ స్లాబ్ రేట్స్లో ఏవైతే ఇచ్చారో న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఆ స్లాబ్ రేట్స్లో ట్యాక్సెస్ పే చేయాలనుకోండి, వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ సర్టన్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటి అనేది సెక్షన్ 115BAC సబ్సెక్షన్ 2లో చెప్పారండి. సో అవి డిస్కస్ చేసే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 115BACలో ఏవైతే స్లాబ్ రేట్స్ ఇచ్చారో ఆ స్లాబ్ రేట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ స్లాబ్ రేట్స్ మనం ఐసీమీటర్లో డిస్కషన్ చేద్దాము. యా, అప్ టు 2,50,000 it is nil. Above 2,50,000 up to 5 lakh it is 5%. Above 5 lakh up to 7,50,000 it is 10%. Above 7,50,000 up to 10 lakh it is 15%. Above 10 lakh up to 12,50,000 it is 20%. Above 12,50,000 up to 15 lakh it is 25%. Above 15 lakh it is 30%. సో ఇక్కడ మనకి ఇన్ని మల్టిపుల్ స్లాబ్ రేట్స్ ఉన్నాయండి. సో ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో స్లాబ్ రేట్స్ ఏంటండి? అప్ టు 2,50,000 nil. Above 2,50,000 up to 5 lakh it is 5%. Above 5 lakh up to 10 lakh it is 20%. Above 10 lakh it is 30%. సో అలాంటి స్లాబ్ రేట్స్ ఉన్నాయి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో. ఓకే, ఇన్ కేస్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ఇఫ్ ద ఎస్ఎస్సి ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 years దెన్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అప్లికబుల్ టు హిమ్ ఈస్ 3 lakhs అండి. ఇఫ్ ఎస్ఎస్సి ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 years దెన్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అప్లికబుల్ టు హిమ్ ఈస్ 5 lakhs. ఇక్కడ మాత్రం న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఆ ఏజ్ లిమిట్స్ ఏమీ లేవండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద ఎస్ఎస్సి ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఈస్ 2,50,000. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఎస్సి ఏజ్ వచ్చేసి 70 years అనుకోండి, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో వచ్చేసి అప్ టు 3 lakh nil అండి. బట్ న్యూ ట్యాక్స్ రిజిమ్లో వచ్చేసి 2,50,000 వరకే నిల్. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ లిమిట్ హియర్ ఇన్ ద ఓల్డ్ న్యూ ట్యాక్స్ రిజిమ్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఈస్ ఓన్లీ 2,50,000. ఓకే, ఆ పాయింట్ క్లియరా? తర్వాత కండిషన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఈ కండిషన్స్
ఈ కండిషన్స్ డిస్కస్ చేసే ముందు ఐ వాంట్ క్లారిఫై వన్ థింగ్ గైస్. సో ఈ కండిషన్స్లో ఏవైతే సెక్షన్స్ డిస్కస్ చేయబోతున్నామో ఆ సెక్షన్స్ అన్నీ కూడా రెస్పెక్టివ్ చాప్టర్లో ఇన్డెప్త్గా డీల్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 10.5, 10.13A, 10.14, 10.17 ఈ 4 సెక్షన్స్ వచ్చేసి మనము శాలరీ చాప్టర్లో ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాము. అండ్ 10.32 వచ్చేసి మనము క్లబ్బింగ్ ప్రొవిజన్స్లో ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 115BAC ఎంతైతే రిక్వైర్డో అంతవరకే డిస్కస్ చేద్దాము. ఇన్డెప్త్గా ఏంటంటే రెస్పెక్ట్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం గైస్, ఓకేనా. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. 10.5 దేని గురించి డిస్కస్ చేస్తుందంటే లీవ్ ట్రావెల్ అలవెన్స్. ఎంప్లాయీకి లీవ్ ట్రావెల్ అలవెన్స్ అని చెప్పేసి ఇస్తారండి. సో ఎప్పుడైతే లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఇస్తారో అది 10.5లో ఎగ్జంప్షన్ ఉంటుంది. సో న్యూ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్సెస్ పే చేస్తుంటే దిస్ ఎగ్జంప్షన్ ఈస్ నాట్ అవైలబుల్, ఓకే. తర్వాత 1013A వచ్చేసి హెచ్ఆర్ఏకి రిలేటెడ్ డిస్కషన్ చేస్తుందండి. హెచ్ఆర్ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీకి హెచ్ఆర్ఏ ఇచ్చారనుకోండి. హెచ్ఆర్ఏ ఇస్తే అప్పుడు లోవర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమౌంట్స్ ఆర్ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 1013A. లోవర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమౌంట్స్ ఏంటండి? ఫస్ట్ యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్, సెకండ్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ, థర్డ్ 40% ఆర్ 50% యాజ్ ద కేస్ మే బీ ఆఫ్ శాలరీ. ఈ 3లో ఏవైతే లోవర్ అమౌంట్ ఉందో ఆ లోవర్ అమౌంట్ అనేది 1013Aలో మనకి ఎగ్జంప్షన్ ఉంటుంది. సో న్యూ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్సెస్ పే చేస్తుంటే ఈ ఎగ్జంప్షన్ ఉండదు. తర్వాత 1014లో ఎంప్లాయ్మెంట్కి రిలేటెడ్ మనం ఏమైనా ఎక్స్పెండిచర్స్ ఇంకర్ అయ్యి ఆ ఎక్స్పెండిచర్స్ని ఎంప్లాయర్ రీంబర్స్ చేశారనుకోండి, అలాంటివి ఆర్ఎల్స్ కొన్ని సిరీస్ ఆఫ్ స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి 1014లో. ఆ అలవెన్సెస్ మనకి ఎగ్జంప్షన్ ఉంటుంది 1014లో. బట్ ప్రొవైడెడ్ ఇఫ్ వీ పే ట్యాక్సెస్ అండర్ ద న్యూ ట్యాక్స్ రిజిమ్ దెన్ దిస్ బెనిఫిట్ ఈజ్ నాట్ అవైలబుల్. తర్వాత 1017లో మనకి ఏంటంటే ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ఎంపీస్ ఎమ్మెల్యేస్కి కొన్ని ఎలవెన్స్లు ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఎలవెన్స్ అని ఆర్ కాన్స్టిట్యుయెన్సీ ఎలవెన్స్ అని ఏవైతే ఉన్నాయో ఈ ఎలవెన్స్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు 1017లో ఎగ్జంప్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ దే ఆర్ పేయింగ్ ట్యాక్స్ అండర్ ద న్యూ ట్యాక్స్ రిజిమ్ దెన్ దే కెనాట్ క్లెయిమ్ దీస్ ఎలవెన్సెస్ యాజ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 1017. నెక్స్ట్ వచ్చేసి 1032లో దేని గురించి డిస్కస్ చేస్తారు అంటే ఇఫ్ మైనర్ హ్యాస్ ఇన్కమ్ then such income will be taxable in either of his parent hands. సో పేరెంట్స్ చేతిలో ట్యాక్సిబుల్ అండి. ఎప్పుడైతే పేరెంట్స్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందో పర్ చైల్డ్ 1500 ఎగ్జంప్షన్ ప్రొవైడ్ చేస్తారు అండర్ సెక్షన్ 1032. సో పర్ చైల్డ్ 1500 ఏదైతే ఎగ్జంప్షన్ ఉందో ఆ ఎగ్జంప్షన్ బెనిఫిట్ ఈజ్ నాట్ అవైలబుల్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్, ఓకే. తర్వాత 10AAలో దేని గురించి డిస్కస్ చేస్తారు అంటే ఇన్ కేస్ ఇఫ్ ఎస్ఎస్సి ఎస్టాబ్లిషెస్ హిస్ బిజినెస్ యూనిట్ ఇన్ సెజ్ ఏరియా దెన్ ప్రాఫిట్స్ వస్తాయి కదండి ఆ బిజినెస్ యూనిట్కి. ఆ ప్రాఫిట్స్ వచ్చిన దాంట్లో ఫస్ట్ 5 years వచ్చిన ప్రాఫిట్స్లో 100% ఎగ్జంప్షన్ ఉంటుంది. 6th year నుంచి 10th year వరకు ఏవైతే ప్రాఫిట్స్ వస్తాయో దాంట్లో 50% ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆర్ ఎగ్జంప్ట్. అండ్ 11th year నుంచి 15th year వరకు ఏవైతే ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్లో 50% ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆర్ అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ సెస్ రీఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ అకౌంట్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ ఈజ్ ఎగ్జంప్ట్ అండి. సో 10AAలో ఏవైతే ఎగ్జంప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారో దిస్ బెనిఫిట్ ఈజ్ నాట్ అవైలబుల్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 16 అండి. సెక్షన్ 16లో 3 type ఆఫ్ డిడక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ డిడక్షన్ విచ్ ఇస్ 50,000. తర్వాత వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఇన్ కేస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనే డిడక్షన్ వస్తుంది. సో ఆ డిడక్షన్ అండ్ తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ డిడక్షన్. సో ఈ 3 డిడక్షన్స్ కూడా ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ దెన్ దిస్ బెనిఫిట్ ఈజ్ నాట్ అవైలబుల్, ఓకే. తర్వాత ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ ప్రాపర్టీ పర్చేస్ చేసాము ఆర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. సో ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆర్ పర్చేస్ చేయడానికి మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద పే చేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24Bలో డిడక్షన్ వస్తుంది. సో ఇఫ్ దట్ ఇంట్రెస్ట్ ఈజ్ రిలేటెడ్ టు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ దెన్ ఈ డిడక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లెట్ అవుట్ ప్రాపర్టీ అనుకోండి ఇట్ ఈస్ అవైలబుల్. బట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి రిలేటెడ్ ఇంట్రెస్ట్ అనుకోండి ఆ ఇంట్రెస్ట్ డిడక్షన్ 24Bలో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. తర్వాత సెక్షన్ 132(1)(2)A ఏం చెప్తారంటే అడిషనల్ డిప్రిసియేషన్ రిలేటెడ్ అండి. ఇఫ్ యూ పర్చేస్ న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ విచ్ ఆర్ కవర్డ్ అండర్ సెక్షన్ 32(1)(2)A దెన్ వీఆర్ ఎలిజిబుల్ టు టేక్ అడిషనల్ డిప్రిసియేషన్ ఆఫ్ 20%. సో ఇన్ కేస్ పర్టికులర్ బిజినెస్ ఎంటిటీ అనేది నోటిఫైడ్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్లో సిచ్యువేట్ అయ్యి ఉంటే అడిషనల్ డిప్రిసియేషన్ విల్ బి ప్రొవైడెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 35% అండి. సో 25% ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఏరియాస్ అండ్ నోటిఫైడ్ ఏరియాస్ ఇన్ ఏపీ, తెలంగాణ, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ అయితే 35% అండి. సో ఈ అడిషనల్ డిప్రిసియేషన్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. తర్వాత 33AB దేని గురించి డిస్కస్ చేస్తుంది అంటే if the SSC is doing business in relation to T
కాఫీ, రబ్బర్ వీటికి రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నప్పుడు హీఈస్ ఎలిజిబుల్ టు టేక్ డిడక్షన్ ఆఫ్ 40% ఆర్ అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ స్పెషల్ అకౌంట్ మెయింటైన్ విత్ నాబార్డ్ ఆర్ టీ, కాఫీ, రబ్బర్ డిపాజిట్ అకౌంట్ వీటిలో డిపాజిట్ చేసిన అమౌంట్ ఆర్ 40% ఆఫ్ ద ప్రాఫిట్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనేది 33AB డిడక్షన్ ప్రొవైడ్ చేస్తానండి. సో దిస్ బెనిఫిట్ ఈజ్ ఆల్సో నాట్ అవైలబుల్ ఇన్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. తర్వాత 33ABAలో దేని గురించి డిస్కస్ చేస్తారు అంటే ఇఫ్ ద ఎస్ఎస్సి ఈజ్ డూయింగ్ బిజినెస్ ఇన్ రిలేషన్ టు పెట్రోలియం ఆర్ న్యాచురల్ గ్యాస్ వీటికి రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఇఫ్ హీ డిపాజిట్స్ అమౌంట్ ఇన్ స్పెషల్ అకౌంట్ మెయింటైన్ విత్ ఎస్బీఐ ఆర్ సైట్ రిస్టరేషన్ అకౌంట్ వీటిలో డిపాజిట్ చేశారనుకోండి అమౌంట్ ఆ అమౌంట్ ఆర్ 20% ఆఫ్ ద ప్రాఫిట్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనేది 33ABAలో ఇట్ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ డిడక్షన్. బట్ దిస్ బెనిఫిట్ ఈజ్ నాట్ అవైలబుల్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. తర్వాత 35(1)(2)(a)(3 35 subsection 1 clause 2 clause 2A clause 3 ఇవి వేటి గురించి డిస్కస్ చేస్తుందంటే ఇఫ్ వి ప్రొవైడ్ సర్టెన్ అమౌంట్ టు ఏ అసోసియేషన్ ఆర్ టు ఏ కంపెనీ దెన్ మనకి ఏంటంటే ఏదైతే సైంటిఫిక్ రీసెర్చ్కి రిలేటెడ్ అమౌంట్ పే చేసామో కంపెనీకి ఆర్ ఎల్స్ అసోసియేషన్కి such amounts are allowed as deduction under 35 subsection 1 clause 2 clause 2A and clause 3. ఈ డిడక్షన్ అనేది న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. అండ్ మీరు తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే ఇక్కడ మనకి 35 subsection 1 clause 2 2A 3 చెప్పారండి. బట్ 35 subsection 1 clause 1 ఆర్ clause 4 వీటికి రిలేటెడ్ ఇక్కడ ఏం చెప్పలేదు. సో ఇట్ మీన్స్ దట్ clause 1 అండ్ clause 4లో ఏవైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతామో ఆ ఎక్స్పెండిచర్ విల్ బి అలౌడ్ as డిడక్షన్. clause 1 clause 4లో దేనికి రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతామండి సైంటిఫిక్ రీసెర్చ్కి రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాలి అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సెల్ఫ్ మనంగా ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాలి సెల్ఫ్ కోసం. సో అప్పుడు మనకి సెక్షన్ 35 subsection 1 clause 1లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ clause 4లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంకర్డ్ ఫర్ సెల్ఫ్ దెన్ ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో సింపుల్గా చెప్పాలంటే న్యూ ట్యాక్స్ రిజిమ్లో clause 1 అండ్ clause 4లో కవర్ అయ్యే ఎక్స్పెండిచర్ మాత్రం విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. బట్ clause 2 clause 2A clause 3 వీటిలో ఉన్న ఎక్స్పెండిచర్స్ మాత్రం ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. తర్వాత సెక్షన్ 35(2AA) సెక్షన్ 35(2AA) ఏంటంటే ఇఫ్ వీ ప్రొవైడ్ అన్ అమౌంట్ టు నేషనల్ లాబొరేటరీ ఆర్ ఐఐటి సో వీటికి మనం అమౌంట్ ఏమైనా పే చేసామనుకోండి ఇన్ రిలేషన్ టు సైంటిఫిక్ రీసెర్చ్ దెన్ సచ్ అమౌంట్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35(2AA) బట్ దట్ బెనిఫిట్ ఈస్ నాట్ అవైలబుల్ అండర్ ద న్యూ ట్యాక్స్ రిజిమ్. తర్వాత 35AD వచ్చేసి ఇఫ్ వీఆర్ డూయింగ్ సర్టెన్ స్పెసిఫైడ్ బిజినెసెస్ దెన్ 100% ఆఫ్ ద అమౌంట్ ఇంకర్డ్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35AD. సో ఈ బెనిఫిట్ అనేది ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. తర్వాత 35CCC దేనికి రిలేటెడ్ డిస్కషన్ అంటే అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి ఇఫ్ యూ ఇంకర్ సర్టన్ ఎక్స్పెండిచర్ ఆన్ దట్ దెన్ 100% ఆఫ్ దట్ ఎక్స్పెండిచర్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35CCC. సో ఈ అమౌంట్ కూడా ఇన్ కేస్ ఇఫ్ వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ అండర్ ద న్యూ ట్యాక్స్ రిజిమ్ దిస్ బెనిఫిట్ ఈజ్ నాట్ అవైలబుల్. తర్వాత సెక్షన్ 57(2A)లో దేని గురించి చెప్తారంటే ఫ్యామిలీ పెన్షన్ అండి. ఇఫ్ వీ రిసీవ్ ఫ్యామిలీ పెన్షన్ దెన్ 15,000 ఆర్ 1/3 ఆఫ్ ద పెన్షన్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనేది ఇట్ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ డిడక్షన్. దిస్ బెనిఫిట్ ఈజ్ నాట్ అవైలబుల్ అండర్ ద న్యూ ట్యాక్స్ రిజిమ్. తర్వాత చాప్టర్ 6A డిడక్షన్స్ అండి. ఏవైతే చాప్టర్ 6A డిడక్షన్స్ 80C నుంచి 80U వరకు ఏవైతే చాప్టర్ 6A డిడక్షన్స్ ఉన్నాయో ఆల్ దోస్ డిడక్షన్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇఫ్ యూ పే ట్యాక్సెస్ అండర్ ద న్యూ ట్యాక్స్ రిజిమ్. ఓకే సో బట్ ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారండి చాప్టర్ 6A డిడక్షన్స్కి మనకి ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు. సో ఎక్సెప్షన్ ఏంటి అంటే 80CCD to 80JJAA 80CCD2లో ఏదైతే డిడక్షన్ వస్తుందో దట్ డిడక్షన్ వీ కెన్ అవైల్. 80JJAAలో ఏదైతే డిడక్షన్ వస్తుందో దట్ డిడక్షన్ వీ కెన్ అవైల్ ఈవెన్ దో వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ అండర్ ద న్యూ ట్యాక్స్ రిజిమ్. సో బేసిక్గా 80CCD2 దేని గురించి డిస్కస్ చేస్తుందంటే ద NPS contributed, the amount contributed by the employer towards NPS scheme or 10% or 14% of the salary whichever is lower will be allowed as deduction under section 80CCD subsection 2. సో ఈ అమౌంట్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. తర్వాత 80JJAA దేని గురించి డిస్కస్ చేస్తుందంటే ఇఫ్ ద ఎంప్లాయర్ ఈస్ డూయింగ్ బిజినెస్ అండ్ హీస్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద న్యూ ఎంప్లాయీస్ అండ్ న్యూ ఎంప్లాయీస్కి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేశారో హీ విల్ ఇంకర్ సర్టన్ ఎక్స్పెండిచర్ ఇన్ రిలేషన్ టు శాలరీ పేబుల్ టు దెమ్. సో ఈ శాలరీ పే చేసిన దాన్ని ఎడిషనల్ కాస్ట్ అంటామండి. సో ఎడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అంటాం. సో ఈ ఎడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ 30% ఆఫ్ ద ఎడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ 80JJAA.
సో ఈ సెక్షన్లో ఏదైతే డిడక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారో 30% ఆఫ్ అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ ఇట్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ ఈవెన్ వీ పే ట్యాక్సెస్ అంటారు ద న్యూ ట్యాక్స్ రిజిమ్. ఓకే, తర్వాత ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. నో సెట్టింగ్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ ఆర్ డిప్రిసియేషన్ ఇఫ్ డ్యూ టు పాయింట్ 1 to 17 ఎబో. మనం చెప్పిన పాయింట్స్ 1 to 17 ఎబో పైన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ కేస్ ఆ పాయింట్స్ వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 35 CCC ఉంది, నేను ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను. సో ఆ ఎగ్జాంపుల్ 35 CCC తీసుకున్నాను. సో 35 CCCలో ఒక డిడక్షన్ తీసుకుంటాం మనం. సో ఆ డిడక్షన్ తీసుకోవడం వల్ల మనకు లాస్ వచ్చింది అనుకోండి ప్రీవియస్ ఇయర్స్లో, ఆ లాస్ని కరెంట్ ఇయర్ ప్రాఫిట్తో సెట్ ఆఫ్ చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి మనకి సెక్షన్ 115BAC చెప్తున్నారు. సో ఆ ఎగ్జాంపుల్ మనము ఆ ప్రొవిజన్ అనేది ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాము. మిస్టర్ ఏ ఈజ్ డూయింగ్ ఏ బిజినెస్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 2019-20 ఆర్ యాజ్ అండర్. హిస్ ప్రాఫిట్ బిఫోర్ ప్రొవైడింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35 CCC ఈజ్ 1,50,000. డిడక్షన్ అండర్ సెక్షన్ 35 CCC ఈజ్ 3 lakhs. సో మనకి ఏంటండి, ప్రాఫిట్ బిఫోర్ డిడక్షన్ 1,50,000, డిడక్షన్ వచ్చేసి 3 lakhs. సో లాస్ ఎంత ఉంది, 1,50,000 అనేది లాస్ బికాస్ ఆఫ్ 35 CCC డిడక్షన్ వల్ల. ఓకే, సో ఇన్ కేస్ మనకి ఏవైతే 1 to 17 పాయింట్స్ డిస్కస్ చేసామో ఆ పాయింట్స్ వల్ల లాస్ వచ్చిందనుకోండి, ఇక్కడ లాస్ దేనివల్ల వస్తుందండి, అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ ప్రాఫిట్ అయినా కానీ మనకి ఏమవుతుందంటే ఇక్కడ అల్టిమేట్గా లాస్ వచ్చింది. ఆ లాస్ దేనివల్ల వచ్చింది, సింప్లీ బికాస్ ఆఫ్ 35 CCC డిడక్షన్ వల్ల. సో ఈ డిడక్షన్ వల్ల లాస్ వచ్చింది కాబట్టి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఉన్నా కానీ ఈ ప్రాఫిట్తో ఆ టైప్ ఆఫ్ లాసెస్ని సెట్ ఆఫ్ చేయడానికి వీర్లేదు అని చెప్పేసి మనకి సెక్షన్ 115BAC చెప్తుంది. సో సింపుల్లీ ఆన్సర్ చూసేసరికి నో సెట్టింగ్ ఆఫ్ లాసెస్ అగైనెస్ట్ కరెంట్ ఇయర్ ఇన్కమ్ ఇఫ్ ఎస్ఎస్సి ఆప్ట్స్ టు పే ట్యాక్స్ అండర్ సెక్షన్ 115BAC if such loss is due to any of the reasons specified under section 115BAC subsection 2. సారీ అండి, ఇక్కడ 115BAC రావాలి, మీకు 115 subsection 2 అని వచ్చింది, 115BAC subsection 2. ఓకే, హెన్స్ ఇన్ ప్రజెంట్ ఎగ్జాంపుల్ నో సెట్టింగ్ ఆఫ్ ఈజ్ అలౌడ్. ఓకే, సెట్టింగ్ ఆఫ్ ఎలా చేయలేదండి, ఓకే బాగానే ఉంది. ఇన్ కేస్ సెట్టింగ్ ఆఫ్ ఎలా చేసుంటే మనకి ఇయర్ ఎండింగ్కి క్యారీ ఫార్వర్డ్ లాస్ ఎంత అండి, 50,000. బికాస్ మనకి బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ వచ్చేసి 1,50,000, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ 1 lakh కాబట్టి ఇన్ కేస్ సెట్టింగ్ ఆఫ్ ఎలా చేసుంటే కరెంట్ ఇయర్ 1 lakh ప్రాఫిట్తో సెట్ ఆఫ్ చేసుకునే వాళ్ళము. రిమైనింగ్ 1,50,000లోంచి 1 lakh తీసేస్తే 50,000 ఏదైతే ఉందో 50,000 క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలుగుతాం. బట్ ఇక్కడ సెట్టింగ్ ఆఫ్ ఎలా చేయట్లేదు కాబట్టి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సిన లాస్ ఎంత, 50,000 అంటే ఇట్ ఈస్ 50,000 అండి. ఈవెన్ దో మనకి సెట్ ఆఫ్ ఎలా చేయకపోయినా ఇన్ కేస్ సెట్ ఆఫ్ ఎలా చేసుంటే ఎంతైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలమో టు దట్ ఎక్స్టెంటే మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలము. ఇట్ ఈస్ గివెన్ అండర్ సెక్షన్ 115BAC. ఓకే, సో అదే అండి 18th పాయింట్ వచ్చేసి అది. నెక్స్ట్ వచ్చేసి నో సెట్టింగ్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ లాస్ విత్ ఎనీ అదర్ హెడ్. ఇన్ కేస్ మనకు హౌస్ ప్రాపర్టీ హెడ్లో లాస్ వచ్చిందనుకోండి, ఆ లాస్ని వేరే ఏ హెడ్తో కూడా సెటప్ చేయడానికి వీరలేదు. జనరల్గా మనం రెగ్యులర్ ప్రొవిజన్స్లో పే చేసామనుకోండి ట్యాక్సెస్, దాంట్లో ఏంటంటే అప్ టు 2 lakhs మనం సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ పే ట్యాక్సెస్ అండర్ ద న్యూ ట్యాక్స్ రిజిమ్ దెన్ వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు సెట్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ లాసెస్ విత్ ఎనీ అదర్ హెడ్. తర్వాత నెక్స్ట్ మనకి సెక్షన్ 115BAC సబ్సెక్షన్ 2లో ఇచ్చిన కండిషన్స్ అయిపోయాయండి. సో సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఎప్పుడైతే మనకి 115BACలో ట్యాక్సెస్ పే చేస్తున్నారనుకోండి, అప్పుడు జనరల్గా నార్మల్గా ట్యాక్సెస్ పే చేస్తుంటే ఏఎంటీ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి ఇండివిజువల్స్కి ఆర్ హెచ్ఎఫ్కి. బట్ ఇన్ కేస్ మనకి 115BACలో ట్యాక్సెస్ పే చేస్తుంటే ఏఎంటీ ప్రొవిజన్స్ అనేవి అప్లై అవ్వండి. సో AMT provisions are not applicable if the SSC is paying taxes under new tax regime. Okay. Next, such person is not eligible to take AMT credit if any. So AMT credit ఏమైనా ఉందనుకోండి SSCస్కి, వాళ్ళు AMT creditని యూస్ చేసుకోలేరు if he is paying taxes under the new tax regime. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే విచ్ ఇస్ ద బెనిఫిషియల్ థింగ్ అంటే, ఒక SSCకి AMT credit ఉందనుకోండి, ఎలాగో ఇది ఆప్షన్ స్కీమ్ కాబట్టి వాట్ హీ హ్యాస్ టు డూ ఈజ్ హీ హ్యాస్ టు పే ట్యాక్స్ అండర్ ద ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ టిల్ హీ ల్యాప్సెస్ ద AMT క్రెడిట్. AMT క్రెడిట్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ల్యాప్స్ అయ్యే వరకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్సెస్ పే చేయండి. వన్స్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ AMT క్రెడిట్ నిల్ అయిపోయాక అప్పుడు న్యూ ట్యాక్స్ రిజిమ్కి బెనిఫిషియల్గా ఉంటే న్యూ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్సెస్ పే చేయడం బెటర్. ఓకే, తర్వాత ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసామంటే నో క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ స్పెసిఫైడ్ ఇన్ పాయింట్ 18 అబోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. మనకు 1,50,000 లాస్ ఉన్నప్పుడు ఈవెన్ దో సెట్ ఆఫ్ అనేది ఎలా చేయకపోయినా మనము క్యారీ ఫార్వర్డ్ చేసుకునే లాస్ ఎంత అండి, ఓన్లీ 50,000, నాట్ 1,50,000. ఓకే, అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. అండ్ దిస్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికబుల్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 2021 to 2022. ఓకే, 21-22 నుంచి అప్లికబుల్ అవుతాయండి. సో 21-22 నుంచి అప్లికబుల్ అవుతాయి అంటే కరెంట్ ఇయర్ అవుతుందండి. ఓకే, తర్వాత
ఆల్రెడీ చెప్పాను కదండి, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఫర్ సీనియర్ అండ్ సూపర్ సీనియర్ సిటిజన్ ఈజ్ ఆల్సో 2,50,000. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఈస్ 2,50,000. నెక్స్ట్ రీబేట్ ఈస్ ఆల్వేస్ అప్లికబుల్. అంటే లైక్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్సెస్ పే చేస్తున్నా ఆర్ ఎల్స్ న్యూ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్సెస్ పే చేస్తున్నా ఇట్ విల్ బీ అప్లికబుల్ అండి. రిబేట్ అనేది ద బెనిఫిట్ ఈస్ అవైలబుల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 115BAC గైస్. సో న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఏంటి, వాట్ ఆర్ ద స్లాబ్ రేట్స్, వాట్ ఆర్ ద కండిషన్స్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ దోస్ స్లాబ్ రేట్స్ అనేది డిస్కస్ చేసాం కదా. సో ఇన్ కేస్ మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్ ఉంటే 115BACలో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఆర్ ఎల్స్ నా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డీటెయిల్స్ అన్నీ కూడా, లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ బాలాజీ. థ్యాంక్ యూ గైస్.